సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ తమ సమస్యను వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వార్డెన్ వైఖరికి నిరసన తెలిపారు. నాణ్యమైన భోజనం వడ్డించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళనపై ప్రత్యేక అధికారిని వసంతకుమారి, ఎంపీడీఓ శంకర్ స్పందించి పాఠశాలను సందర్శించారు. మొత్తం అది చేంజ్ అయ్యింది. వాడ మేడం మాకు చెప్పింది బియ్యం రా పురుగులు వచ్చినాయని మేము దర్రాకు చేసినాం అంతే. అన్నంలో పురుగులు వచ్చినాయా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? ఆయిల్ ఫుడ్ పెడతలేరు సార్. ఆయిల్ ఫుడ్ లేదు, మళ్ళా టిఫిన్ కూడా చక్కగా పెడతలేరు సార్. సార్ ఈ వీక్ లో మొత్తం అన్నం తిన్నాం సార్. మేమైతే అన్నం తిన్నావా? వారం ఇప్పుడు అన్నం తిన్నాక ఎన్ని రోజులు సార్? కానీ పురుగులు వస్తున్నాయి పడేస్తున్నాం సార్. ఇప్పుడు తినలేదు సార్ అన్నం. పొద్దున కూడా తినలేము సార్. ఇప్పుడు తినలేరు? ఇంకా ఓకే. ఇది అన్నంలో అసలు కనిపించాయి. మొత్తం గ్రేవ్ అయిపోతుంది, ఇంకిపోతాయి. ఎట్లా తింటారు సార్ చిన్నపిల్లలు? అసలు బియ్యం చేస్తారా చేయరా? చేస్తారా?